Hi guys, welcome back to another page in JSB Diaries. ఎర్లీ మార్నింగ్ ఏమన్నా టిఫిన్ స్పాట్లో టిఫిన్ చేసేసి అక్కడే కనిపిస్తున్న ఈ అమెజాన్ బిల్డింగ్లోకి ఈరోజు వెళ్ళబోతున్నా నేను. ఎందుకు వెళ్తున్నా అంటే అది తర్వాత చెప్తే ఇక్కడ కనిపించేది నా ఆఫీస్ అనమాట. ఎదురుగానే ఉంటాయి ఈ రెండు. మేము ఇక్కడ నుంచి ఎప్పుడు పాస్ అయినా కూడా ఈ అమెజాన్లోకి ఎప్పుడు పోతామా, ఇది ఎప్పుడు లోపల ఎప్పుడు చూస్తామా అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండేదన్నమాట. ఫైనల్లీ ఈరోజు అయితే అది తీరబోతుంది. అమెజాన్ లోపలికి ఎందుకు పోతున్నా అంటే జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం సరదాగా పోతున్నా నేను అందులోకి. సో కోరిక ఉండే కదా, ఎప్పటి నుంచో వెళ్ళాలి, లోపల చూడాలి ఎట్లుంటుందో అని చెప్పి. ఎందుకంత చూడాలనుకుంటున్నా అంటే ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట ఈ అమెజాన్. మన హైదరాబాద్లోనే ఉంది. సో లోపల ఎట్లుంటుందా అని ఎగ్జైట్మెంట్ చాలా ఉండే. సో ఇక మొత్తానికైతే ఇంకా లైన్లో నిల్చున్నా. చూసిరు కదా ఎంతమంది ఉన్నారో. లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళందరిని దాటుకొని కష్టపడి చూద్దాం లోపల ఎట్లుందో. అమెజాన్ అనగానే నేను ఏదో అమెజాన్ మీరు ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటూ వస్తాయి కదా, అమెజాన్ డెలివరీ బాయ్ని కాదు, కానీ ఏదో రోల్ ఉందంటే వచ్చేసి చూసారు కదా, ఈ లోగో చూసినారు కదా. ప్రతి ఒక్క అమెజాన్ మీకు తెలిసే ఉంటుందిలే, ఈ లోగో తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు ఆ లోగో దగ్గర మ్యాక్సిమం. చూడండి లోపల ఇంటీరియర్స్ ఎంత బాగున్నాయంటే అసలు అమెజాన్ క్యాంపస్ లోపలికి వచ్చినా లేకపోతే పెద్ద రెస్టారెంట్కి వచ్చినా హోటల్కి వచ్చినా అని అనిపిస్తుంది. ఇక పోగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది, కడుపులో ఏదో ఒకటి పడేయాలి. ఇక్కడ చూడండి బాదం మిల్క్ ఉంది, చాలా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయో. టమాటో సూప్ కూడా ఉంది, ఆఖరికి వాటర్ పోసుకోవాలి, హాట్ వాటర్ అందులో. సో తర్వాత ఇదేంటిది వెజిటేబుల్ కార్న్ సూపు, తర్వాత బూస్టు, హార్లిక్స్, ఇవన్నీ ఫ్రీ అనమాట. పట్టుకోవచ్చు, ఏడికి కావాలంటే పట్టుకోవచ్చు అంటున్నా, సారీ, అక్కడ అన్నీ కలుపుకొని తాగవచ్చు. ఇక్కడ లెమన్ టీ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఈరోజు ఇప్పుడు బాదం ట్రై చేద్దాం, బాదం మిల్క్. ఇంకా కప్పు ఉంది, కప్పులో మొత్తం పోసేసిన. క్వాంటిటీ బాగానే ఉంది. ఇవి టీ పౌడర్స్ అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్, మసాలా టీ. తర్వాత ఇది షుగర్ వాడని వాళ్ళకి బెల్లం పొడి. ఇవన్నీ షుగర్ ప్యాకెట్స్ అనమాట. సో నేను యావరేజ్ ఒక 2 వేసుకుంటా. సో ఇప్పుడు మనం బాదం పౌడర్ వేసుకున్నాం కదా, అందులో జస్ట్ ఇప్పుడు ఒక పాలు పోసేసుకుందాం మనం. ఏది మిల్క్, ఏది దొరకట్లేదు, ఏంటి మిల్క్, ఇది ఇక్కడ ఉంది. ఎస్, రావట్లేదేంటి, అగో ఈ అమ్మ పనే చేస్తలేదా, ఇది దానికి గుర్తట్లేదా? ఎస్ వస్తున్నాయి. సో అందులో బాదం పౌడర్ వేసేసిన తర్వాత పాలు పోసేసి కలుపుతా ఉన్నా. ఇది కలుపుతుంటే అరుంధతి మూవీలో కలుపుతున్న సీనే, పశుపతి కలుపుతున్న సీనే గుర్తొస్తుంది నాకు. సో కలిపేసినాక కొంచెం వేడి చేద్దాం స్టీమ్ పెట్టి. అమ్మ ఫోన్ వీడియో తీసుకుంటా, స్టీమ్ పెట్టడానికి రావట్లేదు. మొత్తానికైతే ఏదో పెట్టినా కానీ పొంగిపోయింది. అది స్టీమ్ బంద్ చేయడానికి రాలేదు, చేతిలో ఫోన్ ఉంది కదా, అట్లనే ఉండిపోయింది. అది కొంచెం పొంగినట్టు అయిపోయింది వేడికి. సో అది తర్వాత ఇంకా తెచ్చుకొని ఇక్కడ హాయిగా కూర్చోడానికైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్లేస్. అసలు మంచిగా అందరు ఫ్రెండ్స్ అంటే అక్కడ కొలీగ్స్ పరిచయం అయిన తర్వాత అక్కడ కూర్చొని ముచ్చట వేసుకుంటా, కాఫీ తాగుతుంటే, టీ తాగుతున్నా, వేరే అసలు నెక్స్ట్ లెవెల్ అది. సో చూడడానికి ఇవి కూడా చాలా ప్రీమియం ఉన్నాయన్నమాట కూర్చోడానికి. చాలా ఇవన్నీ ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని తీసుకొచ్చి. లోపలికి రాగానే ఈ విజిటర్ పాస్ అని ఇచ్చారు ఒకటి, అది లేకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు. సో ఆ పాస్ వేసుకొని ఐడి కార్డ్ లాగా వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటర్వ్యూకి ఎంతకీ పిలుస్తలేరు. ఆడకెళ్ళి కిటికీలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు నేను పనిచేసే ఆఫీస్ కనిపిస్తుంది. ఆఫీస్లో ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ చూస్తున్నా. ఏటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక వాష్రూమ్ పోతే అసలు మూవీ థియేటర్లు ఉంటాయి చూసారా, సూపర్ ఉన్నాయి అసలు. వాష్రూమ్ నచ్చేసింది బాగా నాకు. సో రౌండ్ 1 బాదం మిల్క్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2 ఏం చేస్తాం మరి, ఇంటర్వ్యూకి పిలుస్తలేరు, నాకేమో బోర్ కొడుతుంది. ఎంతసేపు మార్నింగ్ పిలిచినారు, ఎప్పుడు ఇంకా ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ అన్న తినొచ్చిన కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆకలితో చచ్చిపోతుండే అమెజాన్లోనే. సో ఇంకా రౌండ్ 2 అనమాట ఇది. ఈసారి ఏం తెచ్చుకున్నా తెలుసా, గెస్ చేయండి. అక్కడ చూపించిందే బాదం మిల్క్ అయిపోయింది. నెక్స్ట్ ఎర్రగా టొమాటో సూప్, టేస్ట్ ఎట్టుందో చూద్దామని తెచ్చిన. టేస్ట్ అయితే అసలు బాగుండే. పౌడర్ అయినా కూడా వాటర్ కలుపుకొని, హాట్ వాటర్ కలుపుకొని, కొంచెం లిక్విడ్, మరీ అంత థిక్గా లేదు కానీ కాకపోతే ఓకే, టేస్ట్ అయితే పర్లేదు, తాగొచ్చు. ఘాటుగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. టైం వచ్చేసి 12:40 అవుతుంది, ఇంకా పిలవట్లేదు. పొద్దున ఎప్పుడు 9:30కి అని చెప్పి ఇంటర్వ్యూ, పిలవట్లేదు కదా అని చెప్పి ఇక నేను మ్యాంగో మిల్క్ షేక్లు ఉన్నాయి తాగేసి బయటికి వచ్చేసిన. ఇంకా నేను ఇందులోకి ఇంటర్వ్యూకి పోయినట్లేదు, ఏదో సూపులు మిల్క్ షేకులు తాగడానికి పోయినట్టు అనిపించింది నాకు. అంతే గాయ్స్, ఇదే వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.